జమ్మూ కశ్మీర్ భయం గుప్పెట్లో చిక్కుకుంది. క్లౌడ్ బరస్తో ఇప్పటికే అతలాకుతలమైంది. ఆకస్మిక వరదలతో రాంబన్ జిల్లా శిథిలంగా మారిపోయింది. ఈ సమయంలో వాతావరణ కేంద్రం జమ్మూ కశ్మీర్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇటు ఆకస్మిక వరదలతో కొండ చర్యలు విరిగిపడి విధ్వంసం సృష్టించాయి. భారీ కొండ రాళ్లు కూలిపోయి కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు, దుకాణాలు, జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇటు నేషనల్ హైవేస్ ను క్లోజ్ చేశారు అధికారులు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. వేసవి సెలవుల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ అందాలు చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుకుపోయారు. పర్యాటకులకు, నిర్వాసితులకు మారినగా స్థానికులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ఆర్మీ ఆహారం, వైద్య సహాయం అందిస్తూ ఉంది. ఉదయం జమ్మూ కశ్మీర్లో క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. ధర్మకుంద్, రాంబన్ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ తో అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. వరదలకు 3 మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. దాదాపు 90 నుంచి 100 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వరదలకు ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అటు హైవేలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 100 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దీంతో ప్రజలు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో 3 మరణించారని పోలీసులు ధృవీకరించారు. 14 ఏళ్ల మహమ్మద్ అకీబ్, 9 ఏళ్ల సాకిబ్, 75 ఏళ్ల మోహన్ సింగ్ మృతి చెందారు. వీరంతా బాగ్నా పంచాయతీ నివాసితులుగా గుర్తించారు. మరోవైపు చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయాయి. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుపాను సంభవించిందని వాతావరణ శాఖ చెబుతోంది. 5 ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమైన గాలులు వేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్లో కొండ చర్యలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక జిల్లా అంతటా 2 హోటళ్లు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా భయం గుప్పెట్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్న విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా రాంబన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొండ చర్యలన్నీ కూడా విరిగిపడిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో హైవే అంతా కూడా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ కూడా హైవే మీదకు రావడంతో ట్రాఫిక్ ఒకవైపు నిలిచిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎక్కడికక్కడ వాహనాలు రాళ్ల మధ్యలో, నది మధ్యలో చిక్కుకుపోయిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్తో ఊహించిన విధంగా ఈ దాడి జరగడంతో రాంబన్ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్న విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ఇళ్ల మధ్యలో కావచ్చు, ఎటువంటి రహదారులు ఏ రకంగా ఉన్నాయో అర్థమవుతోంది. పెద్ద పెద్ద కొండరాళ్ళు, కొండ విరిగి పడిన దృశ్యాలన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. హోటల్స్ కావచ్చు, నివాస ప్రాంతాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చిక్కుకుపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది నిరాశ్రులు అయిపోయారు. చాలా మంది పర్యాటకులు అక్కడికి చేరుకోవడంతో వారంతా కూడా ఎటు వెళ్లాలో, ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు. దృశ్యాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ తో రాంబన్ ప్రాంతం పూర్తిగా కూడా కప్పబడిపోయినట్టుగా అనిపిస్తోంది. వాహనాలు మొత్తంగా కూడా కూరుకుపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి.
అందరికీ కూడా సహాయక చర్యలు అందిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయితే హై అలర్ట్ ప్రకటిస్తూ ఉన్నారు. అత్యవసరం అయితే తప్ప ఎక్కడికి వెళ్లొద్దంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. రహదారులన్నీ కూడా మొత్తం కొండ చర్యలు విరిగిపడిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు కూరుకుపోయాయి. ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఎక్కడి నుంచి రావాలన్నా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు నేషనల్ హైవే మీద కూడా పెద్ద పెద్ద రాళ్లు చేరుకోవడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైట్, దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఏ రకంగా ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయనే దృశ్యాలు అయితే మనం ఒకవైపు చూస్తూ ఉన్నాం. వాహనాలు ఏ రకంగా ఇరుక్కుపోయి చిక్కుకుపోయిన దృశ్యాలు అయితే మరోవైపు చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్, క్లౌడ్ బరస్ట్ వల్ల ఒక్కసారిగా రహదారులు, కొండ ప్రాంతాలన్నీ కూడా విరిగిపడుతున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటక ప్రాంతాలు మూసివేశారు అధికారులు. క్లౌడ్ బరస్తో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పైనుంచి వస్తున్న వరద నీటితో చీనాబ్ నది ఉధృతంగా మారింది. దీంతో చీనాబ్ బ్రిడ్జ్ గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. చీనాబ్ నదిపై రాఫ్టింగ్, బోటింగ్ ను నిలిపివేశారు. పోలీసులు ప్రత్యేకంగా అక్కడ గస్తీ కాస్తూ పర్యాటకులను అటువైపు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందనే వాతావరణ కేంద్రం అంచనాలతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రైట్, ప్రస్తుతం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. పైనుంచి వస్తున్న వరదతో చీనాబ్ బ్రిడ్జ్ గేట్లు కూడా తెరిచారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు పర్యాటకులను అటువైపు వెళ్లకుండా ఉండే విధంగా ఇప్పటికే పోలీసు బృందాలు అనేక చర్యలు చేపడుతూ ఉన్నాయి. క్లౌడ్ బరస్తో ఒక్కసారిగా నదులన్నీ కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉధృతంగా చీనాబ్ నది అయితే చాలా భయంకరంగా ప్రవహిస్తూ ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు చీనాబ్ నదిపై ఉన్న వంతెనకు సంబంధించి గేట్లు కూడా తెరవడంతో వరద ఉధృతి ఏ స్థాయిలో వెళ్తుంది అనే దృశ్యాలు కూడా మరోవైపు మనకి అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పటికే చీనాబ్ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ సమీప ప్రాంతాల ప్రజలు కావచ్చు, నివాస గ్రామాలు కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాల ప్రజలను కావచ్చు చాలా ఇప్పటికే అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పర్యాటకులందరినీ కూడా అటువైపు వెళ్లకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక చర్యలు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకుంటున్న దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చీనాబ్ నది ఏ స్థాయిలో ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతోంది.